జపం చేయమని చెప్పిన పశుపతి అది విఫలమైతే ఏం చేయాలో చెప్పనే లేదు. అనుకున్న పనులు అనుకోనట్టు జరుగుతున్నాయి. స్టాప్ మేడం, ప్లీజ్ మేడం స్టాప్. ఏం కావాలి? ధనుంజయ్ వర్మ గారు ఇల్లు ఎక్కడండి? ఆ ఇంట్లో నీకేం పని? సమాధానం చెప్పకుండా ప్రశ్న వేశారంటే మీరు ఆ ఇంటి వారేనని అర్థమవుతోంది. భద్రావతి, ధనుంజయ్ వర్మ గారి చెల్లెల్ని. నమస్తే మేడం, నేను అనిరుద్ధ్ కాలేజీ ప్రొఫెసర్ని. తను కలవడానికి వచ్చాను. మధ్యలో కార్ రిపేర్ అయ్యింది. రాత్రంతా నడుచుకుంటూ ఇదిగో ఇప్పటికొచ్చాను. అదే పనిగా అల్లుణ్ణి కలవాలని వచ్చాడంటే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశుపతిని మళ్ళీ అయినా కలవచ్చావు. పదండి వెళ్దాం. మీరేదో పని మీద వెళుతున్నట్టున్నారు. ఎంతైనా మా అల్లుడి ప్రొఫెసర్, అన్నయ్యని కలవడానికి వచ్చారు. మీ పని అయ్యాకే మా పని. పదండి. థ్యాంక్ యూ మేడం. సుబ్బారెడ్డి, కార్ లోపల పెట్టరా. అలాగే అమ్మా. అయ్యో, నా కాలుగుండి పట్టి ఏమైపోయింది? ఎక్కడ పడిపోయింది? ఖచ్చితంగా మహల్లోనే పడుంటుంది. వెళ్ళి తెచ్చుకోవాలి. అమ్మా, 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 ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? ఏవీ లేదమ్మా, కాస్త నీరసంగా ఉంది. నువ్వు మహల్కెళ్ళు. నువ్విలా ఉంటే మహల్కి నేను ఎలా వెళ్ళగలను? నువ్వెందుకుండిపోతావు? నీరసమే కదమ్మా. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. నాకన్నా గట్టి మనిషివి ఉన్నట్టుండి ఇలా నీరసించిపోతే ఎలా? ఏమైంది ఏంటి అంటే చెప్పవు. కడుపు నొప్పిగా ఉందమ్మా, కషాయం తెస్తాను. అలాంటిదేం లేదమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. నేనిక్కడ ఉండడం నీకే ఇష్టం లేనట్టుంది. సర్లే, నేను వెళ్తున్నా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,